600 కోట్ల ఆస్తి, 26 సంవత్సరాలు. 600 కోట్లు అంటే అతను ఒక్కడిదే కాదు, అతని కుటుంబ సభ్యులు మొత్తానికి 600 కోట్లు. నవంబర్లో పెళ్ళి, పెద్ద ప్యాలెస్ బుక్ చేసుకున్నారు 17 కోట్ల పెట్టి, అంటే కోటీశ్వరుడు. సరే ఏమనుకుంటారు, అమ్మాయి అదృష్టవంతురాలు, పెద్ద బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి 17 కోట్లు పెట్టే పెళ్ళి చేస్తున్నారు, జైపూర్లో పెద్ద ప్యాలెస్ తీసుకొని అనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే కదా మొదలయ్యేది. అసలు ట్విస్ట్ ఏమైంది, ఆ అమ్మాయికి పెళ్ళి అంటేనే ఇష్టం లేదు. సరే, ఈ అమ్మాయి పేరు సియా గోయల్, అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్, అమ్మాయి పేరు సియా గోయల్. ఇప్పుడు ఈ సియా గోయల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఆమె ఏం చదివింది, ఆ కుటుంబ నేపథ్యం ఏంది అనేది. సియా గోయల్ కామర్స్ చదివిన తర్వాత ఏదో ఉద్యోగం జాయిన్ అయ్యింది. అయితే ఈ వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి చేసే వ్యాపారం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అమ్ముతాడు అన్నమాట. ఇంకోటి మసాలా దినుసుల వ్యాపారం చేస్తాడు. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అమ్ముతాడు. మసాలాలు దినుసులు కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళది కేతన్ అగర్వాల్ కంటే కూడా వీళ్ళ కుటుంబం కొంచెం తక్కువ ఉంది. కేతన్ అగర్వాల్ వాళ్ళు చాలా రిచ్ అనమాట. రియల్ ఎస్టేట్లో వాళ్ళు పూణేలో బాగా సంపాదించిన కుటుంబం. వీళ్ళది ఏమో అంతకంటే కొంచెం తక్కువ ఉన్న కుటుంబం. అయితే మరి ఎట్లా కుదిరిందో ఏమో, మొత్తానికి పెళ్ళి కుదిరింది. ఇక మామూలు లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా బోళ్ళంత ఆస్తి ఉంది, తిన్నంత ఇది, వాడుకున్నంత ఏది వాడుకున్నంత డబ్బు, రిచ్ అనుకుంటారు. కాకపోతే ఆ అమ్మాయి ఏం చేసింది, ఆల్రెడీగా ఒక అతన్ని లవ్ చేసింది. ఆ పేరు చౌహాన్ చేతన్ చౌదరి. ఈ చేతన్ చౌదరిని ఆ అమ్మాయి లవ్ చేసింది. ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, అంటే ట్రూ ప్రేమికురాలు అనుకోవాలి ఈ అమ్మాయిని. అయితే ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు కాదు, ఇది మీరు నువ్వు పెళ్ళి ఈ అబ్బాయిని చేసుకో, ఎందుకంటే వాళ్ళకి బాగా ఆస్తి ఉంది అని. ఈ చేతన్ చౌదరి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఆయన కూడా సేమ్ సియా గోయల్ తండ్రి ఏం చేస్తాడో అదే చేస్తాడు చేతన్ చౌదరి వాళ్ళ తండ్రి కూడా. అయితే వీళ్ళిద్దరు ప్రేమించుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలో తల్లిదండ్రులు ఏం చేశారు, లేదు ఇతను ఆస్తిపరుడు కాబట్టి ఇతనికిచ్చి పెళ్లి చేయాలి అన్నది తల్లిదండ్రులు. మా కూతురు బాగా బతికిద్ది, డబ్బుంటే బాగా బతికిద్ది అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, మేమందరం కూడా బాగా బతుకుతాం అంటే, ఇక్కడ పేరెంట్స్ కొంచెం స్వార్థంగా ఆలోచించారా, లేకపోతే కూతురికి ఇష్టం లేకపోయినా కూడా అంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి చెప్పిందంటే కానీ వాళ్ళు కాదు, అబ్బాయిని చేసుకోవాలి, ఎందుకంటే సమాజంలో మేము గొప్పగా ఉండాలి, మంచి అల్లుడు వచ్చాడు, చాలా గొప్పింటి అల్లుడిని తీసుకొచ్చారు అనే స్టేటస్ ఉండాలి కదా సమాజంలో అనేది ఆ తల్లిదండ్రులు వాళ్ళు. అంటే అది ఒక ఏంది, అక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేశారంటే, బిడ్డని ఒక కమోడిటీ లాగా, అంటే డీలింగ్ కోసరం అని వాడినట్టు అనిపించింది ఆ కూతుర్ని. ఎప్పుడైతే ఈ కూతురు నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు, అవును ఇష్టం లేదేమోలే అనుకొని ఊరుకోకుండా సరే మేము వేరే ఈ అబ్బాయిని చేసుకో అనకుండా, లేదు నువ్వు చేసుకోవాలి ఆ అబ్బాయినే తప్పకుండా, వాళ్ళు చాలా రిచ్, అట్లాంటి సంబంధం రావటం, గొప్పింటి సంబంధం రావటం చాలా కష్టం అని వాళ్ళు, లేదు నువ్వు ఆ పిల్లగాన్ని చేసుకోవాలని అన్నారు. అంటే ఈ అమ్మాయికి ఇంకా చేసేది ఏమీ లేదు. వీళ్ళిద్దరు పారిపోవచ్చు, ఆ అబ్బాయి అని ఈ అమ్మాయి ఎవరు చేతన్ చౌదరి అను ఈ సియా గోయల్ ఇద్దరు పారిపోయి ఎక్కడో ఒక దగ్గర ఏదో జాబ్ చేసుకుంటే బతికేయచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, పాపం కేతన్ అగర్వాల్ని చంపేయాలని కుట్ర చేశారు. 2-3 సార్లు ట్రై చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఒకసారి ఏం చేశారు, ఏదో పాము అని ఏదో ఎక్కడికో తీసుకుపోయి లోయ దగ్గరికి ఇట్లా నెట్టే పోయటం, అట్లా కొంచెం ఏదో చేశారు. ఒకసారి ఏమో బాలికి తీసుకుపోయేటప్పుడు బాలికి వెళ్దామన్నారు, ఆమెకి ఇష్టం లేదంట బాలికి వెళ్ళటం. బాత్రూంలోకి పోయి అది టికెట్లన్నీ చించేసి నేను టికెట్స్ తీసుకురాలేదని అదని ఇదని ఏదో చెప్పేసింది. సో ఇవన్నీ 2-3 సార్లు అయినాయి. లాస్ట్కి మొన్న జూన్లో బాగా మంచిగా వాళ్ళు వేసుకున్న ప్లాన్, ఇద్దరు కలిసి ఈ అమ్మాయి సియా గోయలు, ఈ చేతన్ చౌదరి ఇద్దరు కలిసి ఆ ట్రక్కింగ్ అని తీసుకుపోయి ఆ అమ్మాయి మంచిగా మాట్లాడుకుంటా ఆ అబ్బాయిని లోయలో తోసేసేసరికి ఆ అబ్బాయి చనిపోతే వాళ్ళేమో ఏదో జారిపోయి పడిపోయాడు అన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళకి పోలీసులకి కొన్ని క్లూస్ అవన్నీ దొరికాయి. ఏదంటే ఆ ఎండాకాలం ఆ జాకెట్ వేసుకోవటం, అదే
జాకెట్ అంటే ఏమంటారు, ఇది చలికాలం వేసుకుంటారు కదా, ఈ కోటు, ఆ కోటు అవన్నీ దొరికాయి. ఎందుకు మరి చలికాలం, అప్పుడు చలికాలం కాదు కదా, ఎండాకాలం అయినా కూడా ఇది వేసుకున్నాడు అనేసి వాళ్ళు కొంచెం సీసీ ఫుటేజ్లో ఇద్దరు ఎంత దూరం పోయారు, ఈయన వెనక ఆయన వాళ్ళని ఫాలో చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళు చూసి ఓకే లాస్ట్కి వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని అడుగుతా అవును మేమే చేసాము అని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చూడాల్సింది, సరే ఆ అమ్మాయి సియా గోయల్ చేసింది అట్లాంటిది చేయకూడదు. ఇద్దరు ఎవరంటే అబ్బాయి ప్రియుడు కూడా. అయితే ఈ తల్లిదండ్రులది కూడా కొంచెం పాత్ర ఉందనే అనిపిస్తుంది, కొంచెం చాలా పాత్ర ఉందనే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు అంత లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరిని పంపించేసి మీరు ఇంకా మీ జీవితం ఎటన్నా జీవించండి అని అంటే బాగుండేది. కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారు, లేదు నువ్వు ఇక్కడ విఎన్ఏ చేసుకోవాలని అని పట్టుబట్టారు. పట్టేసరికి వీళ్ళు ఆ అబ్బాయిని చంపేశారు. కానీ అట్లా చంపకుండా ఉండాల్సి ఉంటుంది, ఒక జీవితమే పోయింది కదా. కానీ ఈ అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే. ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంగుగా ఉన్న పిల్లగాని చచ్చిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏమో వివాహం జరగబోయే దశలో ఉన్న అబ్బాయి ప్రాణాలు పోవటము, అది కూడా హత్య అనమాట, ఏదో న్యాచురల్గా కూడా డెత్ కాదు. కాబట్టి ఇట్లాంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సంబంధం నచ్చకపోతే దాని నుంచి బయటికి రావచ్చు. కానీ ఒక మనిషి జీవితాన్ని ముగించడం ఏ సమస్యకి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు ఈ కేతన్ కుటుంబం ఏంది, తన కుమారుల్ని కోల్పోయిందని తీవ్ర విషాదంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిజం వెలుగులోకి వచ్చి చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఏముంది ఇప్పుడు మూడు కుటుంబాలు ఇప్పుడు 3 కుటుంబాలకి చాలా నష్టమే కదా. ఈ అబ్బాయి అయితే పోయాడు, మరి వాళ్ళిద్దరు ఎవరు, ఈ లవర్లు ఇద్దరు ఉన్నారు కదా, సియా గోయలను చేతన్ చౌదరి, వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఏముంది కోర్టుకు తిరుగుతాం, బెయిల్ తీసుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాం, బెయిల్ తీసుకొని బయటకు వచ్చాక మళ్ళీ కోర్టు చుట్టూ తిరిగి ఈ కోర్టుకు లోవర్ కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు అనుకుంటారో ఏమో. మరి వీళ్ళిద్దరు అంత ధైర్యంగా అట్లా హత్య చేద్దామని 2-3 సార్లు చేశారంటే ఒక మనిషి ప్రాణం తీయటం అంటే అది మహాపాపం. ఎంత చెడు గుణం అంటే అంత చెడు గుణం అన్నమాట వాళ్ళిద్దరికి ఉంది కూడా. మరి వాళ్ళ తల్లి అంటే ఆ కుటుంబంలోంచి ఎట్లా వచ్చారు, ఆ కుటుంబం కూడా కొంచెం అంత ఎదగలేని టాక్సిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయి కూడా అంత క్రూరమైన మెంటాలిటీ ఉందంటే ఒక వ్యక్తిని చంపేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తితోటి పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి ఆ వ్యక్తి నాకు ఇష్టం లేదు, నేను ఈ అమ్మాయి లవ్ చేయలేదు, అందుకని ఆ వ్యక్తిని చంపేయాల్సినంత అవసరం లేదు. ఒక్కోసారి పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఆస్తి బాగుంది, ఏమో లవ్ లేదు ఏం లేదు, పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరే సర్దుకొని కొంచెం పిల్లలు అట్లయితే కనుక ఇంకా పిల్లలు అట్లా పడిపోతారు, ఇంకా ఏముండదు, ఈ లవ్ కూడా అయిపోయిద్ది అన్న ధ్యాసలో కూడా ఈ పెళ్ళిళ్ళు చేసేద్దాము అని తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి అనుకుంటారు. కొన్ని సందర్భాలలో కూడా అది నిజమే, అది జరుగుతూనే ఉంటుంది. లవ్ చేసుకొని విడిపోయి వేరే అతన్ని చేసుకొని తర్వాత కంటిన్యూ కావటం అదంతా అదే ఆ అమ్మాయి కంటిన్యూ కావటం అయ్యింది. ఈ అబ్బాయి లవ్ చేసుకొని ఈ అబ్బాయి కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని అట్లా కంటిన్యూ అయినా అది ఓకే, అట్లయినా అయిపోయేది. కానీ లేకపోతే కనుక వీళ్ళిద్దరు అంత ఇష్టపడ్డారని వీళ్ళిద్దరిని కూడా పంపించడం అన్నా అదొక రకంగా ఉండేది. కానీ ఈ అబ్బాయిని చంపటం అనేది అది ఘోరం క్రూరమైన లాగా అనిపించింది. అది క్రూయల్టీ, ఎంత క్రూయల్ ఉంది ఆ మైండ్, అంత క్రూయల్ మైండ్ ఉంటేనే ఒకడిని, అది కూడా ఒకసారి కాదు 2-3 అటెంప్ట్స్ చేసిందంటే ఏమనుకోవాలి, ఎంత క్రూయాలిటీ ఉందనుకోవాలి వాళ్ళల్లో. ఇవాళ రేపైతే కనుక ఒకరినొకరు చంపేయటం, రోజు ఒకరి హత్య అయితే వింటున్నాం. ఇది మామూలుగా ఈజీ అయిపోతుంది ఇండియాలో. అప్పుడు పూర్వం అట్లా లేకపోయేది. హత్య చేయటం అంటే, ఒక మనిషిని చంపేయటం అంటే ఎంతో అది అంటే అంత క్రూరం అనేసి అది నీచమైన పనిలాగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, రోజు ఒక హత్య. ఇట్లా లవర్లు హత్య, భార్యాభర్తలు హత్య, మొగుడిని పెళ్ళాన్ని చంపేస్తుంది, పెళ్ళాన్ని మొగుడు చంపేస్తుండ్రు. అసలు ఆడవాళ్ళకి ఏమైంది, ఆడవాళ్ళు ఎప్పుడు ఇట్లా హత్యలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే సున్నత స్వభావం కలిగిన వాళ్ళు అన్న దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మేబీ అది 90sలో అనుకుంటా. కానీ ఇప్పుడు జనరేషన్ జీ అంటున్నారు కదా, వీళ్ళదంతా వేరువేరుగా ఉంది. ఈ జనరేషన్ జీ కొంచెం క్రూరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరినైనా చంపేస్తానికి ఏది చేస్తాం కన్నా కూడా వెనక ఆడేటట్టుగా ఏది ఆలోచించకుండా చేసేటట్టు ఉన్నారు. 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారంటే వాళ్ళు చంపేయాలి అంతే, అంతవరకే ఉన్నట్టు ఉన్నారు. ఇది ఈరోజు వీడియో.